పాకిస్తాన్ ఇస్లామాబాద్పై భారత్ దాడి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ను తాకిన ఆపరేషన్ సింధూర్. పాక్ రాజధానిలో మధ్యాహ్నం నుంచి ఆగకుండా మోగుతున్న వార్ సైరన్స్. కీలక నగరాలు లాహోర్, కరాచీ, రావల్పిండిపై ఇప్పటికే భారత్ దాడి చేస్తోంది. ఇస్లామాబాద్పై కూడా దాడి జరగొచ్చని భయపడుతున్నారు పాక్. అదేవిధంగా పాక్ అయితే వార్ సైరన్స్ మోగిస్తూ జనాన్ని అలర్ట్ చేస్తున్నారు పాక్ ఆర్మీ. ఇక పట్టపగలే జరుగుతున్న దాడులతో పాకిస్తాన్ సైన్యం బెంబెలెత్తిపోతున్నారు. నిన్న రాత్రి మనపైకి మిసైల్స్, డ్రోన్స్ ప్రయోగించారు పాక్ సైన్యం. S-400 డిఫెన్స్ సిస్టమ్స్ తో పాక్ దాడిని తిప్పికొట్టారు భారత్. ఇక పాక్ దాడికి ప్రతి దాడి చేస్తుంది భారత్. ఉదయం నుంచి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా నాన్ స్టాప్ గా భారత్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో అయితే వార్ సైరన్స్ మోగుతున్నాయి. పాకిస్తాన్ ను గుక్క తిప్పుకోనియకుండా భారత్ అయితే దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. ఇప్పటికైనా వారికి ఒక బుద్ధొచ్చే అవకాశాలు ఉన్నాయా? మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూగా వార్ సైరన్ పాకిస్తాన్లో, ముఖ్యంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కంటిన్యూగా మోగిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇస్లామాబాద్ మీద దాడి చేస్తుంది భారత్ అనే భయం అయితే పాక్ ఆర్మీకి, మొత్తం ప్రభుత్వానికి కూడా పట్టుకున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే కీలక నగరాలుగా ఉన్నటువంటి లాహోర్, రావల్పిండి, కరాచీ లాంటి నగరాల మీద ఇప్పటికే భారత్ దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజధాని మీద కూడా దాడి చేస్తే ఖచ్చితంగా అటు ప్రభుత్వానికి, అంటే ముఖ్యంగా పాక్ దేశానికి సంబంధించి ఇదొక అవమానంగానే ఉంటుంది. ఇప్పటికీ దాదాపుగా 100 మందికి పైనే ఉగ్రవాదులు చనిపోయారు భారత్ చేసినటువంటి దాడుల్లో. సామాన్య ప్రజలు ఎవరో కూడా చనిపోలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆ స్టెప్, అంటే ఆ దశల వారీగా సైరన్లు మోగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కీలక నగరాల మీద కంటిన్యూగా భారత్ దాడి చేస్తూనే ఉంది. ఆ నగరాలన్నిటికీ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాల మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తమ పౌరులను తో పాటుగా మొత్తము ఆ నగరాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. నిన్న రాత్రి కూడా అటు మిసైల్స్, అదేవిధంగా డ్రోన్స్తో భారత్ మీద దాడి చేసే ప్రయత్నం అయితే పాక్ చేసింది. అయితే S-400 సిస్టమ్తో భారత్ అయితే వాటిని అన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ లాహోర్కి సంబంధించి అవి ముఖ్యంగా చూస్తే లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా భారత్ ధ్వంసం చేసినటువంటిది ప్రస్తుతం మనకైతే అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. పాక్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నగరాల మీద దాడులు కంటిన్యూగా భారత్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఊపిరాడకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాక్ కూడా ఆ దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా తమ దేశ పౌరులను, ఎంబసీకి సంబంధించినటువంటి వాటిని కూడా మొత్తం అంతా కూడా అక్కడి నుంచి క్లియర్ చేసుకుని అమెరికాకు తిరిగి రావాలనే ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికానే తమ దేశ పౌరుల్ని యుద్ధం కమ్ముకున్నటువంటి నేపథ్యంలో పాక్ నుంచి తిరిగి తమ దేశానికి రావాలని ఒక ఆదేశాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇతర దేశాలు కీలకంగా ఉన్నటువంటి UK కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఫ్రాన్స్, ఇతర దేశాలన్నీ కూడా పాక్లో ఉన్నటువంటి తమ దేశ పౌరులందరినీ కూడా వెనక్కి పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. యుద్ధ మేఘాలు క్షణక్షణం కమ్ముకుంటూ వస్తున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. 2 రోజుల క్రితం దాదాపుగా అర్ధరాత్రి సమయంలో భారత్ 9 చోట్ల దాడులు చేసినప్పుడే పాకిస్తాన్ పని సగం, అంటే అవి ఊహించిన విధంగా దాడులు చేసినటువంటి నేపథ్యంలో పాక్ ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పటికే పాక్ ఆర్మీ కానీ, పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని కూడా దాడులు చేయడానికి ప్రస్తుతం అయితే భారత్ సంసిద్ధమైనటువంటిది అయితే ఉంది. ఎప్పుడు ఎక్కడి నుంచి మిసైల్ దాడి జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే పాక్ ఉన్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కూడా దాడులు జరుగుతాయనేది ఇప్పటికీ ఆ పాక్ ప్రభుత్వానికి, అదేవిధంగా పాక్ ఆర్మీకి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి తమ పౌరుల్ని మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేయడం కోసం సైరన్స్ అయితే మోగిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇలా కంటిన్యూగా సైరన్ మోగించడం, కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆ సైరన్స్
సైరన్స్ అయితే మోగించి అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే భారత్ వైపు నుంచి ఏ వైపు నుంచి దాడులు జరుగుతాయి, మిసైల్ దాడులు అవుతున్నాయి ఒక పక్కన, మరో పక్కన డ్రోన్స్తో దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఎటువైపు నుంచి దాడులు చేస్తారో అర్థం కానటువంటిది అయితే ప్రస్తుతం ఒక పక్క నుంచి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ప్రస్తుతం పాక్ మీద దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి కాకుండా ఉన్నటువంటిది అయితే పాకిస్తాన్ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కీలక నగరాలుగా ఉన్నటువంటి లాహోర్, కరాచీ, రావల్పిల్ లాంటి నగరాల మీద ఈ రోజు నుంచి దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఇంకా దేశ రాజధాని, పాక్ దేశ రాజధాని అనేటువంటి ఇస్లామాబాద్ మీద కూడా దాడి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అయితే తమ పౌరులందరినీ కూడా జాగ్రత్త చేసుకోవాలని చూస్తున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు అంటే చెదురుమదురుగా భారత్ మీద మిసైల్, డ్రోన్లతో దాడులు చేసినా కూడా భారత్ వాటిని చాకచక్యంగా తిప్పికొడుతున్నటువంటిది అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే దేశ ప్రధానితో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా కీలకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. భారతదేశానికి సంబంధించి ఏ విధమైనటువంటి దాడులు జరగట్లేదు, అటు పాకిస్తాన్ దాడులు చేయడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఖచ్చితంగా మనం వాటిని తిప్పికొడుతున్నాము, అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయని రక్షణ మంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉగ్రవాదులు దాదాపుగా 100 మందికి పైన చనిపోవడం, సామాన్యమైనటువంటి పౌరులకి ఏ ఒక్కరికి ఎలాంటి ప్రమాదం మన దాడుల వల్ల జరగలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటివరకు కంటిన్యూగా లాహోర్, కరాచీ, రావల్పిండి లాంటి నగరాల మీద దాడులు చేసినా కూడా ఇప్పటివరకు పాక్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా చాలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ప్రకటన చేయడానికైనా సరే పాక్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సందేహిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే పాక్ ఇప్పటికే కవ్వింపు చర్యలకు జరిగి కొన్ని దాడులు అయితే చేస్తుంది. దాడులను తిప్పికొట్టడంతో పాటుగా కీలక నగరాల మీద భారత్ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కోలుకోలేని దెబ్బ ఇప్పటికే పాక్ తగిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే లాహోర్, పాక్ రాజధాని అయినటువంటి లాహోర్ మీద కూడా ఖచ్చితంగా దాడులు జరుగుతాయనేది వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. ఈ సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో దేశ రాజధాని మీద దాడులు జరిగితే తమ ప్రజలను కాపాడుకోవడంతో పాటుగా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒక అనైక్యత అనేది బయటపడుతుంది. ఈ నేపథ్యంలోనే కవ్వింపు చర్యల విషయంలో పక్కన పెడితే పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేది పాక్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా తెలుస్తుంది. అయితే అగ్రరాజ్యం కూడా దీంట్లో కలగజేసుకుని ముఖ్యంగా యుద్ధాన్ని ఆపడం, కంటిన్యూ చేయడం అనే విషయాలు కాకుండా తమ దేశ పౌరులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే భారత్ మూకుమ్మడి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క నుంచి ఈ డ్రోన్లు, అదేవిధంగా మిసైల్స్తో దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికాకు సంబంధించినటువంటి పౌరులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పౌరులందరినీ కూడా తక్షణమే పాక్ విడిచి అటు అమెరికాకి రావాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూడాలి ఈ దాడులు కంటిన్యూ అయితే పాక్ పరిస్థితి ఏంటనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది